హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మహారాష్ట్రలో ట్రెడిషనల్ రెసిపీ కడీ పకోడా. కోర్స్ ఇక్కడ కూడా మజ్జిగ పులుసు దొరుకుతుంది. మహారాష్ట్ర వాళ్ళు రెండు విధాలుగా అయితే చేస్తారు, కడీ అండ్ కడీ పకోడా. రెండే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ కడీ పకోడా ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 2 కప్పుల పుల్లటి పెరుగు తీసుకోండి. మీరు పులుపు ఎక్కువ తినేటట్లయితే పుల్లటి పెరుగు తీసుకోండి, లేదంటే నార్మల్ పెరుగు అయినా సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఉప్పు రుచి తగినంత వేసుకోండి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మామూలు మజ్జిగ పులుసు కంటే మజ్జిగ పకోడీ పులుసు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు పకోడీ ప్రతి బైట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. అన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని 2 కప్పుల నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు, కడిలో మళ్ళీ మనం వాటర్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఎలాగైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుందాం. జీలకర్ర ఈ కడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడుతుంటే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఒక 2-3 ఎండుమిర్చిలు అయితే సరిపోతుంది. మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వేయట్లేదు. పోపు దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కొంతమంది మజ్జిగ చారు ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. మీరు ఈ స్టేజ్లో వేసినా లేదంటే మజ్జిగ పులుసు ఉడికేటప్పుడు వేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న పెరుగు మిక్చర్ని పోసుకుందాం. మీకు థిక్నెస్ ఎంత కావాలంటే అంత నీళ్లు వేసుకోండి. 2 లేదంటే 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి. మజ్జిగ పులుసు కొంచెం పలుచగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటున్న సంగతి గుర్తుంచుకోండి. అప్పుడే సర్వ్ చేయాలనుకుంటే చిక్కగా ఉంటే పర్లేదు, లేదంటే మజ్జిగ పులుసు కాసేపటి తర్వాత సర్వ్ చేయాలనుకుంటే చిక్కబడిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సన్నటి మంట మీద ఉడికించుకుందాం. ఆలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. పకోడీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. పకోడీ మరింత టేస్ట్గా ఉండాలంటే పాలకూర అలాగే ఉడికించిన ఆలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర క్రష్ చేసి వేసుకుందాం. వాము 1/2 టీ స్పూన్ క్రష్ చేసి వేసుకుందాం. ఇక్కడ నేను నార్మల్ పకోడీనే చేస్తున్నాను, పాలకూర ఆలుగడ్డ వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. కారం 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. శనగపిండి పకోడీకి సరిపోయేంత వేసుకుందాం. శనగపిండి వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఒత్తుతూ కలుపుకుందాం. ఇలా ఒత్తుతూ కలుపుకున్న తర్వాత అవసరమైనన్ని నీళ్లు వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను పిండిని కొంచెం లూజ్గానే కలుపుకున్నాను. మీరు పకోడీ క్రిస్పీగా రావాలి అంటే వాటర్ కొంచెం వేసి కలుపుకోండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పకోడీలు వేసుకుందాం. మజ్జిగ పులుసులోకి పకోడీ కొంచెం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే పకోడీ కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, లేదంటే కొంచెం క్రిస్పీగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాం. మజ్జిగ పులుసు ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయితే అయ్యింది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అలాగే ఇందాక చేసిన పకోడీలన్నీ ఇందులో వేసేసుకుందాం. పకోడీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. మజ్జిగ పకోడీ పులుసు మరింత టేస్టీగా ఉండాలంటే పోపు వేసుకుందాం. పోపు కోసం 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడుతుంటే ఎండుమిర్చి 2 తుంచి వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇంగువ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ వేగిన తర్వాత డైరెక్ట్ పోపును కడిలో వేసేసుకోండి. చాలా టేస్టీ ఎమ్మి కడి అయితే రెడీ అయిపోయింది.
రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇవాల్టి రెసిపీ మహారాష్ట్ర ట్రెడిషనల్ రెసిపీ మజ్జిగ పకోడీ పులుసు చేసాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.